తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం దమ్మెన్ను వద్ద ఓ విద్యార్థిని కాలువలోకి దూకేసింది. మోర్త గ్రామానికి చెందిన కుప్పుల పూజిత వేలివెన్నులోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతోంది. రోజులాగే కళాశాలకెళ్లిన పూజిత కాలేజీ బస్సులో సాయంత్రం ఇంటికి బయలుదేరింది. బస్సు దమ్మున్న వంతెన వద్దకు వచ్చాక వాంతొచ్చేలా ఉందని బస్సు ఆపమని డ్రైవర్కు చెప్పి కాలువలో దూకేసింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కడుపు నొప్పి భరించలేక పూజిత కాలువలోకి దూకి ఉంటుందని విద్యార్థిని బంధువులు చెబుతున్నారు. ఈవినింగ్ కాలేజ్ అయిన తర్వాత బస్సుతోటి ఇంటికి మోర్త వస్తుంటే మధ్య మార్గంలో దమ్మెన కాలువ దగ్గర వాంతి వస్తుందని ఆగి అమ్మాయి సడన్గా కాలువలో దూకిందని. ప్రస్తుతానికైతే మరణానికి గల కారణం ఏమీ తెలియదు. ఆల్రెడీ 2 days కడుపులో నొప్పి పడిందండి. మార్నింగ్ స్కూల్ మామూలుగా వెళ్ళిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాంతింగ్ అయ్యేలా ఉంది, ఒకసారి బస్సు ఆపండి అని కడుపులో నొప్పి ఎక్కువైన తర్వాత తను ఇలా చేసిందండి. వాళ్ళ చెల్లెళ్ళని అడిగితే ఏం జరిగింది ఏంటంటే కడుపులో నొప్పి కొద్ది నుంచి ఇలా వస్తుంది, దానివల్ల అక్కడ ఆపమని కొంచెం కాలు పెట్టేసిందండి. బస్ డ్రైవర్ కూడా వాంతి అవుతుంది ఆపమన్నారండి. ఆయన కూడా ఏం తెలియదండి.